గైస్ ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ పెట్టే కమెంట్స్ చూసి వాళ్ళ ఐడీస్ తీసుకొని రియాక్షన్స్ కూడా ఇచ్చాను కదా. అండ్ కొన్ని క్లిప్స్ యూట్యూబర్ లైవ్ స్ట్రీమ్స్ దగ్గర నుంచి తీసుకొని అదే యూట్యూబర్ ని డిఫీట్ చేసిన వరల్డ్ లెజెండ్స్ ఐడీస్ కూడా తీసుకొని వాళ్ళ ఐడీస్ కూడా రియాక్షన్ ఇచ్చా. బట్ ఇప్పుడు కంప్లీట్ అలా కాదు, చాలా డిఫరెంట్ అండ్ చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది కూడా వీడియో. సో కాన్సెప్ట్ ఏదో కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మన ఫ్రీ ఫైర్ లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్రీ ఫైర్ అకౌంట్స్ అసలు ఎలా ఉన్నాయి, అసలు ఎలా డిజైన్ చేశారు, ఫ్యూచర్స్ ఏంటి క్లియర్ గా చూపిస్తాను ఈ వీడియోలో. జస్ట్ రియాక్షన్ కాదు, రేటింగ్ కూడా ఉంటుంది, బట్ వితౌట్ ఫేస్ క్యామ్ అనమాట. అదే మ్యాజిక్. సో ఎవరెవరైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ యూఐడీస్ కమెంట్ చేస్తారో కంపల్సరీ వాళ్ళ యూఐడీస్ నెక్స్ట్ వీడియోలో పెడతాను అండ్ వాళ్ళ ఐడీస్ కి రేటింగ్ తో పాటు రియాక్షన్ కూడా ఇస్తా విత్ ఫేస్ క్యామ్ ఈసారి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా కుదిరితే షేర్, ఓకేనా. ఇది ఫ్రీ ఫైర్ లోనే ఫస్ట్ యూఐడీ యూట్యూబర్ యూఐడి, అదే ఆవారా గేమింగ్ యొక్క యూఐడి అనమాట. 2 days ago లాగిన్ ఉంది ప్రెసెంట్. వావ్, ఇదేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో గోల్డెన్ బండిల్స్ అయితే ఉన్నాయి, దాంతో పాటు మెయిన్ గా వచ్చేసరికి సో కింగ్ లాగా సో క్రోన్ వస్తుంది చూసారా హెడ్ కి, అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ యానిమేషన్ వచ్చేసరికి ఒకసారి ఆ బండిల్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, ఓకేనా. మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ లెవెల్ మాత్రం 83 ఉంది అంటే లైక్స్ 412k లైక్స్ అంటే సో 4 lakhs ప్లస్ లైక్స్ అయితే ఉన్నాయి అంటే 7 years ఓల్డ్ టైటిల్ ఉంది, హెడ్ షాట్ ఆర్టిస్ట్ ఉంది, దాంతో పాటు వచ్చేసరికి ప్రతి ఒక్క యువగన్ సో మ్యాక్స్ అనమాట. ఇక్కడ డైనమిక్ డియో చూసుకో 346 days అంటే 1 year కంటే ఎక్కువ డేస్ అవుతుంది. ఆవారా బాబు డైనమిక్ డియో జాయిన్డ్ విత్ ఆవారి మ్యామ్, ఇది ఓకే పర్ఫెక్ట్ అనమాట. సో ఫస్ట్ ఆల్ సరికి బ్యాచ్ ఆల్బమ్ అయితే చూద్దాం. సీజన్ 1 ఎలైట్ పాసెస్ ఉంది, సీజన్ 1 ఎలైట్ పాస్ ఉంది, సీజన్ 2 ఎలైట్ పాస్ ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6, 7 లేదు, 8, 9 ఉంది, 10, 11, 12 లేదు. తర్వాత నుంచి ఎవ్రీ ఎలైట్ పాస్ అయితే ఉంది, అక్కడక్కడ 1, 2 మిస్ అయినాయి కానీ బట్ ఉండాల్సినవన్నీ ఉన్నాయి. మెయిన్ ఎలైట్ పాసెస్ అన్ని పర్ఫెక్ట్ గా తీసాడు. ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి ఐడి మాత్రం అన్సీజన్ ఐడి అనమాట. ఇంకా 2-3 నెలల ముందే క్రియేట్ అయింది, సీజన్ స్టార్ట్ అవుతున్న 2-3 నెలల కంటే ముందే క్రియేట్ అయింది. అంతా ఓల్డెస్ట్ అనమాట ఈ ఐడి వచ్చేసరికి. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ లిస్ట్ అయితే చూద్దాం. ఇదేదో బాగుంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి స్ప్రింగ్ రాకర్ అంట, ఇది కూడా బాగుంది ఎమౌంట్ వచ్చేసరికి. అండ్ 100 level ఎమౌంట్ ప్లస్ 90 level గ్లోవల్, ఇది కూడా బాగుంది. బట్ ఏమాటకి అమ్మాట కానీ సో వేరే లెవెల్ భయ్యా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ అకౌంట్ వచ్చేసరికి అండ్ ఈ అకౌంట్ వచ్చేసరికి రేటింగ్ 10/10 ఇద్దాం అనిపిస్తుంది. సో మీకు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు, ఏంటి సిచ్యువేషన్ చెప్పి కమెంట్ చేయమావా, మర్చిపోవద్దు. దాంతో పాటు వచ్చేసరికి ఇక్కడ చూడు రీజనల్ ఎగ్జిక్యూటివ్, అది ఎక్స్క్లూజివ్ మావా. చూసావా, చదువుకోకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్. సెకండ్ వర్షన్ బ్యాచ్ కూడా మనోడి దగ్గర అయితే ఉందన్నమాట. ఇంతకు మించి ఇంకేమన్నా కావాలా. సో వేరే లెవెల్ అనిపించింది. 10/10 మామా కంపల్సరీ ఇది. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు, ఈ ఐడికి వచ్చేసరికి రేటింగ్ కన్ఫర్మ్ గా కమెంట్ చేయండి. దాంతో పాటు మీ ఐడి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే నాకు డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది, నువ్వు సబ్స్క్రైబ్ చేసావా లేదా, కమెంట్ చేసిన పర్సన్ సబ్స్క్రైబ్ చేశాడా లేదా అని చెప్పి. సబ్స్క్రైబ్ చేశాడు అనుకో అతను కమెంట్ తీసుకుంటా, ఓకేనా. సో చలో మరి నెక్స్ట్ ఐడికి అయితే వెళ్దాము. ఈ ఐడి వచ్చేసరికి ఎవరిదో కాదు, డాడీ కాలింగ్ అనమాట. డాడీ కాలింగ్ నార్మల్ గా వచ్చేసరికి ఇప్పటికీ 100 level ఫస్ట్ రీచ్ అయిపోయి ఉండాలి మన ఇండియన్ సర్వర్ మొత్తం మీద. బట్ ఇంతవరకు 96 level లో అలాగే ఉండిపోయాడు. మెయిన్ గా వచ్చేసరికి ఇక్కడ నేను చెప్పడం కంటే మీకు మెయిన్ గా రీజన్ అయితే తెలుసు ఏంటి సిచ్యువేషన్ చెప్పి దాని గురించి పక్కన పెట్టుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి లెవెల్ మాత్రం 96 అండ్ 1.9 million అంటే దగ్గర వచ్చేసరికి ఒక 2 million లైక్స్ అయితే ఉన్నాయి మా. ఇంకొక 9,000 లైక్స్ వస్తే చాలు డాడీ కాలింగ్ అండ్ డాడీ కాలింగ్ అఫీషియల్ గిల్ అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ చూడు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సో ఎవ్రీడే వీక్ డేస్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. అసలు రీసెంట్ టీ షర్ట్స్ అయితే కాదు, ఎప్పుడు అన్సీజనల్ టీ షర్ట్స్. అప్పుడు వచ్చేసరికి లాగిన్ కి ఇచ్చాడు అనమాట. సండే లాగిన్ అయినందుకు సండే టీ షర్ట్, మండే లాగిన్ అయినందుకు మండే టీ షర్ట్, ఇట్లా ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఎవ్రీ టీ షర్ట్ ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచ్ ఆల్బమ్ కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి సీజన్ 1 లో స్టార్ట్ అయింది అంటే అన్సీజనల్ ఐడియా కాదంటలేదు. సీజన్ 1 ఆడెడ్ ఎలైట్ పాస్, కాకపోతే ఎలైట్ పాస్ తీలేదు. సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 వరకు సో నో ఎలైట్ పాసెస్. సీజన్ 7 దగ్గర నుంచి ఎవ్రీ ఎలైట్ పాస్ ఉంది మనోడి దగ్గర. అండ్ ఒకవేళ ఎలైట్ పాసెస్ లేకపోయినా సరే కొద్ది గొప్ప హైలైట్ కోసం వచ్చేసరికి ఆ సీజన్ ర్యాంక్డ్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది హైలైట్. సో ఓల్డెస్ట్ ప్లేయర్ కి మెయిన్ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, సో సీజన్ 1 నుంచి కూడా ఆడి కూడా అప్పుడు తెలియక ఎలైట్ పాస్ తీసుకోలేని ఉంటారు చూసావా. సో అది వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. ఒకవేళ తీసుకున్న వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు, తీసుకోని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే అంతే. ఇంకా టైటానియం స్కార్ ఉంది. నేను ఇందాక రీసెంట్ గా షార్ట్ వీడియో చూస్తాను, దాని పేరు సంథింగ్ బ్యాక్ గ్రౌండ్ సంథింగ్ M1014 అయితే ఉంది, ఫైరీ అని చెప్పి. సో ఆ గన్ స్కిన్ కూడా మనోడి దగ్గర అయితే ఉందన్నమాట. ఇంతకు మించి రేర్ ఇంకేమన్నా కావాలా. సో మీరైతే కమెంట్ చేయండి. సో ఈ ఐడియా ఎలా అనిపించింది అని చెప్పి నాకైతే చాలా బాగా నచ్చింది. సో 10/10 నా రేటింగ్ వచ్చేసరికి. అండ్ ఇది మీ ఐడి కూడా కమెంట్ చేస్తారనుకున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఐడి చూద్దామా, ఈ ఐడి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, ఈ ఐడి వచ్చేసరికి ఎవరిదో కాదు, 9 ఆసింది అనమాట. అంటే అసెసియన్ ఆర్మీ. సో ఆ బ్రదర్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెవెల్ వచ్చేసరికి 74% యాక్టివ్ లో ఉన్నాడు. లైక్ చూసుకో 692k. మేము ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రొఫైల్ డెకరేషన్ కోసం చాలా బాగా డెకరేట్ చేశాడు. చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా అయితే అనిపించింది అనమాట. అండ్ వి బ్యాచ్ కూడా ఉంది, ఇది ఒక వి బ్యాచ్ ఐడి అని అయితే చెప్పాలి. దాంతోపాటు ప్రొఫైల్ ఒక పక్క చూడు, కంప్లీట్ గా వచ్చేసరికి రైట్ సైడ్ కార్నర్ లో
ప్రతి ఒక్క ఎవో గన్ సో మ్యాక్స్ చేసి ఎక్విప్ చేసి పెట్టాడు. దాని తర్వాత ఇక్కడ చూడు 6 years వోల్ట్ హైట్ ఉంది, 7 years వోల్ట్ హైట్ ఉంది, హిట్ షాట్ ఆర్టిస్ట్ ఉంది, అండ్ హిట్ ఎక్స్పర్ట్ ఉంది, రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఎడిషన్ కోడ్ కూడా ఉందన్నమాట. చూసావా, చదువుకోకపోతే ఎన్ని కామెడీలు అయిపోతాయో అట్లా ఉందన్నమాట. థర్డ్ ర్యాంక్ ఉంది మనోడి దగ్గర. థర్డ్ ప్లేస్ అని చెప్పినా బాగుంటుంది, బట్ అఫీషియల్ గా ఉంటుంది ర్యాంక్ అన్నాను. సో ఇక్కడ చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాచ్ ఆల్బమ్ గానే చెక్ చేసుకుంటే సీజన్ 1 చూడు. సీజన్ 1 వచ్చేసరికి ఎలైట్ పాస్ అయితే తీయలేదు. సీజన్ 1 నుంచి ఆడుతున్నాడు. సీజన్ 2 దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎలైట్ పాస్ తీసాడు. సో ఇదే చెప్పాను కదా ఆల్రెడీ. వచ్చేసరికి ఎవరెవరైతే అన్ సీజన్ నుంచి ఆడతారు, ఎలైట్ పాసెస్ చూస్తారు, కాకపోతే తీసుకోలేని ఉంటారు చూసా, అప్పుడు తెలియగా సో వాళ్ళు చాలా హట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా విష్ లిస్ట్ వచ్చేసరికి అరే అది ఇదేదో బాగుంది. సో ఎమౌంట్ ఒకటి అండ్ దాంతో పడేసరికి రీజనల్ ర్యాంక్ టీ షర్ట్ వచ్చేసరికి సో విష్ లిస్ట్ యాడ్ అయితే చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అండ్ గేమ్స్ పరంగా చూసుకుంటే వేరే లెవెల్ అనిపించింది. అండ్ ప్రొఫైల్ డెకరేషన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో దానికోసం నాకు వచ్చేసరికి ఎక్స్పెషల్గా 10/10 అంతకు సో సిచ్యువేషన్ అయితే లేదు, లేదంటే కంపల్సరీ ఇచ్చేవాళ్ళని 10/10 మావా. ఈ ఏడికి వచ్చేసరికి నా రేటింగ్. సో మీరు ఎంత అనుకున్నారు ఏంటి సిచ్యువేషన్ చెప్పి కమెంట్ చేయండి. అండ్ అసలు ప్రొఫైల్ డెకరేషన్ ఎలా అనిపించింది, సో మీరు కూడా ఎలా చేయడానికి ట్రై చేయండి అని చెప్పి నేనైతే అంటాను. మరి మీ రియాక్షన్ ఏంటో కమెంట్స్ లో చెప్తారా. నెక్స్ట్ ఐడిలోకి వెళ్దాం. ఈ ఐడి కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, 1 hour ago లాగిన్ అనమాట. అమిత్ బాయ్ సర్వైవర్స్ గిల్డ్ లో ఉన్నాడంటే తన ఓడి గిల్డే కాదట్లేదు. సో లైక్స్ వచ్చేసరికి 454K అంటే 4,54,000 లైక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బండిల్ మాత్రం వేరే లెవెల్ అంతే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అమిత్ బాయ్ స్పెషల్ అనమాట. ఇది వచ్చేసరికి చూడు సర్వైవర్స్ గిల్డ్, తన ఓన్ గిల్డ్. సో అది పక్కన పెట్టుకుంటే తన బండిల్ అనమాట. తన బండిల్ వచ్చేసరికి అంటే బండి టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ స్లిప్పర్స్ ప్లస్ మెయిన్ వచ్చేసరికి గోల్డెన్ స్కార్ఫ్ అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఇన్క్యుబేటర్ రెడ్డిష్ హెయిర్. సో స్టార్టింగ్ నుంచి ఇతను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అదే బండ్లు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా. ఇంకా బ్యాచ్ ఆల్బమ్ సో ప్రతి ఒక్క బొయ్య పాస్ కూడా తీసుంది. దాని తర్వాత వచ్చేసరికి ఎలైట్ పాసెస్ అరే యార్ సీజన్ 2 నుంచి గేమ్ అయితే స్టార్ట్ చేసేది. సీజన్ 1 అయితే లేదనమాట. బట్ అకౌంట్ వచ్చేసరికి సీజన్ 1 లో క్రియేట్ అయితే కాదనట్లేదు. కాకపోతే సీజన్ 2 నుంచి వచ్చేసరికి ఆడడం స్టార్ట్ చేసాడు. ఎలైట్ పాస్ తీయలేదు. సీజన్ 3, 4, 5, 6 తర్వాత దగ్గర నుంచి అయితే ఉన్నాయి. కానీ సో స్టార్టింగ్ ఎలైట్ పాస్ లేవు కదా, చెప్పాను కదా మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో వచ్చేసరికి. సీజన్ 1 నుంచి సీజన్ 2 నుంచి ఎవరైతే ఆడతారో ఎలైట్ పాస్ తీసుకోలేకుండా సో వాళ్ళు హట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటి ఆ టైంలో వచ్చేసరికి ఇంత వేరే అవుతాయి అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా, లేకపోతే కన్ఫామ్ గా తీసుకునేవాళ్ళు. సో తెలియక అనమాట సిచ్యువేషన్, లేకపోతే కన్ఫామ్ గా తీసుకున్నారు. ప్రొఫైల్ మాత్రం బాగుంది, బట్ డెకరేషనే ఓకే కనిపించింది. బట్ అయినా సరే ఈ ఐడికి వచ్చేసరికి 10/10 నా రేటింగ్ అనమాట. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటే ఏంటి సిచ్యువేషన్ చెప్పి కమెంట్ చేయండి. ప్లస్ ఎక్కడో చూసావు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో. యూట్యూబర్ ఐడీస్ లోనే లాస్ట్ ఐడి అనమాట ఇది వచ్చేసరికి. ఈ ఐడి మాత్రం ఎవరితో కాదు మా అజ్జుబాయ్ 94 మన టోటల్ గేమింగ్ అనమాట. ఇక్కడ చూడు 7 days ago లాగిన్. అంటే ప్రెసెంట్ అసలు బూయా అవార్డ్స్ తీసుకునే సిచ్యువేషన్ వచ్చేసరికి బిజీగా ఉన్నారు, లేకపోతే కన్ఫామ్ గా లాగిన్ చేసేవాడు. లెవెల్ వచ్చేసరికి 75 అండ్ వి బ్యాచ్ అయితే కనిపించట్లేదు. కానీ బట్ ఇక్కడ చూసుకో అజ్జుబాయ్ 94, అజ్జుబాయ్ 93 అని ఇంకొక అకౌంట్ ఉంది. లైక్స్ చూసుకునే మాత్రం 816K 8 lakhs ప్లస్ లైక్స్ ఉన్నాయి. ఇది డెఫినెట్ గా వచ్చేసరికి ఒక గోస్ట్ ఐడియా నువ్వే అంటావు, ఎందుకో నీకే అర్థమైంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మావా. ఇక్కడ చూడు తు బాయ్ మేరే బాయ్ అనే అప్పుడే సంథింగ్ ఏదో ఉందన్నమాట. సో బ్యాచ్ ఆల్బమ్ చెక్ చేద్దాం. బ్యాచ్ ఆల్బమ్ చూడు, ఇక్కడ చూడు 30, 43, 7, 2, 10, 1, 1, 1, 7, 4, 9, 8, 13, 16, 5. ఇది ఒక గోస్ట్ ఐడి కాకపోతే ఇంకేంటి. సో గోస్ట్ ఐడిలో సేమ్ అంతే అనమాట. 1, 2, 3 బ్యాచ్లు అలా తీసుంటాయి అనమాట. ఎక్కువ కూడా తీసుండవు. హైలైట్ చూడు, ఈ అకౌంట్ వచ్చేసరికి సీజన్ 4 లో క్రియేట్ అయినా గేమ్ వచ్చేసరికి ఆడడం స్టార్ట్ చేసి మాత్రం సీజన్ 5 నుంచి. కాబట్టి చూడు సీజన్ 5 అలర్ట్ పాస్ లో వచ్చేసరికి 71 బ్యాచెస్ కలెక్ట్ చేసి ఉన్నాయి. దానికి ముందు అయితే లేదు, కంప్లీట్ గా ఆడలేదు అనుకుంటా. బట్ క్రియేషన్ అయితే జరిగింది, అకౌంట్ క్రియేషన్ జరిగింది. బట్ ఆడడం అనేది లేదు, కంప్లీట్ గా ఆగిపోయింది. చూసావు ఎంత సిచ్యువేషన్ అయిందో ఇప్పుడు. సో ఆ ఎలైట్ పాస్ కనుక తీసుంటే ఎంత బాగుండేది సీజన్ 4, 5 దగ్గర నుంచి. సో దాని సిచ్యువేషన్ అంటే విష్ లిస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఏదో మంకీ గ్లోవల్ అయితే యాడ్ చేసింది. గేమ్స్ పరంగా ఓకే మా అంత తోపు అయితే కాదు. అండ్ తెలిసిందే తను గేమ్ వచ్చేసరికి పెద్దగా ఆడలేదు అనమాట. బట్ హైలైట్ వచ్చేసరికి తన బండి సోప్ అనమాట. అండ్ మెయిన్ గా వచ్చేసరికి ఆ బన్నీ MP40. సో ఇది సిచ్యువేషన్. ఏడికి వచ్చేసరికి సేమ్ 10/10 మావా, తప్పదే ఇచ్చేయాల్సిందే. అండ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చూడండి. అండ్ దాంతోపాటు మీ ఐడీస్ కూడా రేటింగ్ ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ప్లస్ కమెంట్స్ కూడా చేస్తేనే.